innovative thing. Excellent. Marvelous, bro. Nice. Fuck you. అదే మైక్ అసలు కనెక్టే అవ్వలేదు దానికి. జస్ట్ ఒక 2 minutes ఉంది మనకి అన్నీ సర్దుకునే లోపే మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ అయ్యో. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎన్ఏ రివ్యూ చేయడం అనేది మన డిఎన్ఏలోనే ఉంది. అర్థమైన వాళ్ళు ఒక లైక్ చేయండి, అర్థం కాని వాళ్ళు ఫాలో కొట్టండి. నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను దాని మీనింగ్ ఏంటో. సో ఫాలో ఇన్ ద సెన్స్ సబ్స్క్రైబ్ అనమాట. మళ్ళీ ఎవడురా వీడు అని పిల్ల జోకులు అయిపోకండి. సో ఈరోజు మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. అంటే ఫస్ట్ వ్లాగ్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే చాలాసేపటి నుంచి మనం ఈ కెమెరాతో చాలా చిందులు పడుతున్నాం అనమాట. కెమెరా కాదు, మన ఫోనే. దానికి మైక్ పెట్టాము, ఆ మైక్ కనెక్ట్ అవ్వలేదన్నమాట. అది పౌచ్ ఉండి ఆ పిన్ను సరిగ్గా సెట్ అవ్వాలి. బోయా M1 మైక్ ఎప్పుడో కొంది వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత లోపల నుంచి తీసామన్నమాట. స్పాన్సర్డ్ బై నాగూర్ భాష. సో మనోడు కొన్న మైక్ అనమాట. దాంట్లోంచి ఇప్పటివరకు నేను చాలాసార్లు కెమెరా అటు పెట్టి ఇటు పెట్టి ఇది సరిగ్గా రాక, వీడియోస్ ఎట్లా తీయాలో తెలియక, సో అటు ఇటుగా మనం తీసామన్నమాట. అవి ఏంటో అసలు రావట్లేదు సౌండ్, చాలా చిరాగ్గా ఉంది. చుట్టుపక్కల వచ్చే సోదంతా ఇందులోనే వస్తుంది. ఏం చేస్తాం ఏంటి అని చెప్పి ఇంకా సర్లే ఇంకా వేరేది కొనాల్సిందే అనుకుని ఊరికే సరదాగా అట్లాగా చూసి ఏదో అటు ఇటుగా ట్రై చేసి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసి మైక్ పనిచేస్తుందా లేదా అని చేసినా కానీ అదేమో అంతా ఓకే అంది. మళ్ళీ చుట్టుపక్కల వస్తుంది, అంతా అయిపోయింది. అయిన తర్వాత ఎందుకు వచ్చిన డౌట్ వచ్చింది, అసలు ఇది కనెక్ట్ అయ్యిందా అని. ఎలాగనుకోవాలో తెలియదు. అప్పుడు మన స్కిల్ అంతా బయటకు తీసి ఫస్ట్ ఫోన్కి బట్టలు ఇప్పి పౌచ్ తీసి అప్పుడు పిన్ పెట్టామన్నమాట. సో వెంటనే అది టింగ్ అని చెప్పి వీడియో ఆన్ చేయగానే ఆడియో రికార్డింగ్ ఫ్రమ్ అవుటర్ సోర్స్ అని వచ్చింది. ఫక్ యూ. అదే బ్రో అన్నది ఇంచుమించు. ఇన్నాళ్ళ నుంచి పిచ్చి పుల్లయ్యలాగా ఇదేదో వచ్చేస్తుందేమో అనుకుని తెగ్గుద్దేస్తున్నాను నేను. ఏంట్రా అంటే అసలు మైకే పని చేయట్లేదు. అదే మైక్ అసలు కనెక్టే అవ్వలేదు దానికి. ఇప్పుడు ఇది ఫైనల్ అవుట్పుట్. రెడీగుండ్రా అక్బర్, కొత్త మైక్ కొనాలా లేదా అని ఇప్పుడే తెలిసిపోయిద్ది. కానీ అంటే ఈ పౌచ్ తీస్తే కానీ సెట్ అవ్వట్లేదు ఇది. పదా ఇలా ట్రై చేస్తుంటా, చూసుకుంటా. పౌచ్ అయితే లోపల వేసాను. జస్ట్ ఒక 2 minutes ఉంది మనకి అన్నీ సర్దుకునే లోపే మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ అయ్యో. ఇందాక యాక్చువల్లీ ఇదో ఈ నల్ల ఆవును తెల్ల ఆవు కొట్టుకున్నాయి. డూడ్ ఆవు కదా ఇదెద్దు. హూ ఆర్ యూ బ్రో? సేమ్ జెండర్ డూడ్. సో ఇద్దరు కొట్టుకున్నారు బ్రో. నెక్స్ట్ లెవెల్ డూడ్ అసలు ఫైట్. చిని అమ్మ, నేను ఈ మైక్ సెట్ చేసుకోవడంలో ఉండిపోయాను. లేదంటే ఫెంటాస్టిక్ ఫుటేజ్ వచ్చేది. నేను తల్లి నైట్కి పెట్టేవాడిని. సో మేబీ ట్రైనర్ అనుకుంటా బ్రో, వైట్ది. జస్ట్ ట్రైనింగ్ ఇచ్చి వదిలేసింది బ్రో. మన సస్పెన్షన్ ఎక్సలెంట్గా ఉంది, మామూలు లేదు బ్రో. అసలు ఇట్లాగే చేసే పెద్ద కనీసం అది కొంచెం నెంబర్ ప్లేట్ చక్కగా పెట్టుకుని ఉంటే బాగుండేది అనుకో. అది ఏమనుకోవాలో కూడా అర్థం కాదు. వాట్ అన్ ఇన్నోవేటివ్ థింగ్. ఎక్సలెంట్, మార్వలెస్ బ్రో. నైస్. ఇది ఇప్పుడు ఎట్లా వస్తుందో చూడాలి మైకు. ఇన్నాళ్ళ నుంచి మైక్ లేకుండా పిచ్చి వీడియోలన్నీ తీసి అయ్యో మైక్ పని చేయట్లేదు అని ఫీల్ అవుతున్నా. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇది పని చేయనట్టే. పద్దాగా పౌచ్ తీసి ఎవడేస్తాడు బ్రో పౌచ్. వీ హ్యావ్ టు అప్గ్రేడ్ డూడ్. బ్లూటూత్ మైక్స్కి వెళ్ళాలి మనం. మనకెందుకు బ్రో ప్రాబ్లం, మనకంటూ అక్బర్ గారు ఉన్నాడు, ద రిచెస్ట్ పర్సన్. వాడు రిచ్ కాదులే కానీ వచ్చే చెప్పలన్నీ రిచ్చే. ఎవరికి తెలియనంత రిచ్ వాడు. అప్పుడప్పుడు ఇట్లా అయిపోద్ది. డూడ్ పర్లేదు, మనం బ్యాటరీ వేయించాం. అయినా కానీ అట్లా స్టార్ట్ చేయడం నాకు నచ్చదు. ఇట్లా స్టార్ట్ చేయటమే నాకు గుల్లా. టైము కనిపిస్తలేదు ఎందుకంటే వాచ్ లేదు. ఇట్లాంటి పిచ్చి సొల్లంతా అక్బర్ గారు అనుకుంటాడు. చెయ్యమ్మ, వీడికి స్పాన్సర్షిప్ చేసింది ఒక్కసలా. వీడు వాగే సొల్లు నాకే వినబుద్ధి అవ్వట్లేదు, ఇంకెవడు వింటాడు అని. సో ఇక్కడ నుంచి కొంచెం మాటలు తగ్గిద్దాం, మంచి విషయాలు. వావ్, వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్. ఊరి అమ్మ, 2 గ్రేట్ డూడ్. అది 2 కూడా ఒకే అక్క తీసుకెళ్తుంది. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అట్లా కట్ చేస్తే బ్రో మన వీడియో ఉంది బ్రో. మార్వెలస్ బ్రో. కాకపోతే ఈ అర్ధరాత్రులు తీయటం వల్ల ప్రాబ్లం ఏంట్రా అంటే ఇగో ఈ లైటింగ్లే తెక్కడేస్తున్నాయి.